హాయ్ గైస్! మొత్తానికి ఫస్ట్ సెమిస్టర్ యొక్క ఇంపార్టెంట్ క్వెషన్స్ అంటే మెటీరియల్స్ కోసం, నోట్స్ కోసం వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంపార్టెంట్ క్వెషన్స్ అండ్ ప్యాటర్న్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మేజర్‌గా అయితే ఇంపార్టెంట్ క్వెషన్స్ కోసమే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. అండ్ వాటి యొక్క నోట్స్‌ల కోసం అండ్ వాటి లింక్స్ కోసం. ఈ వీడియోస్ అయితే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు రీచ్ కాదు. ఎందుకంటే ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి. నాకు తెలిసినంత వరకు మళ్ళీ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళు ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ ముందున మనకి ఈ వీడియోలు యూజ్ అవుతాయని చేస్తున్నాను. ఈటిల్ని ఇప్పుడేమి మీరు చూడకపోయినా నాకేం ప్రాబ్లమ్ లేదు గానీ, మీకు ఏవైనా వేరియేషన్ మీకేం చేంజెస్ ఉన్నాయి. ఈ వీడియో ఒకవేళ చూద్దాం. ఒకవేళ సరదాగా చూస్తున్నట్టయితే, ఒకవేళ ఇది నేను ఎంతవరకు చెప్పానో, నేను చెప్పినవి ఏమైనా కరెక్ట్‌గా ఉన్నా, లేకపోతే ఇంకా ఏమైనా బాగా చెప్పాలనుకున్నా చెప్తే నేను తర్వాత నోట్ చేసుకొని ఆఫ్టర్ ఫస్ట్ సెమిస్టర్ వరకు మళ్ళీ అప్పుడు రిమైండ్ చేసేటప్పుడు నేను ఒక కొత్త వీడియో చేయడానికి నాకు యూజ్ అవుతుంది. సో, ఏదైనా ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో ఇవ్వండి. ప్రతి పేపర్ యొక్క సిలబస్ అనేది చూస్తూ ఒక వీడియో చాలా వీడియోలు చేశాను. ఆ వీడియోస్ ఆల్రెడీ ఛానెల్‌లో ఉన్నాయి. అండ్ అలానే వాటి యొక్క సిలబస్ చాలామంది ఓపెన్ అవ్వట్లేదు అది ఇది అని కామెంట్ పెట్టారు. పాస్వర్డ్ అడుగుతుందని కామెంట్ పెట్టారు. సో, వాళ్ళ కోసం ఆల్రెడీ ఒక టెలిగ్రామ్ ఛానెల్ క్రియేట్ చేశాను. అందులో పోస్ట్ చేస్తున్నాను. అందులోకి వెళ్లి మీకు కావాల్సిన సిలబస్‌ని వెతుక్కోవచ్చు. కొన్ని ఆల్రెడీ మెటీరియల్స్ కూడా పెట్టాను. నాకు తెలిసినంత వరకు M1, M2 మెటీరియల్స్ కూడా పెట్టాను. కానీ ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి ఎవరు చూసుండరు. నెక్స్ట్ ఎప్పుడైనా యూజ్ అవుతాయిలెండి. సరే ఓకే. ఈ మొత్తానికి ఈరోజు ఈ వీడియో అయితే ఫస్ట్ పేపరు సాంస్క్రిట్ గురించి నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే సాంస్క్రిట్ ఈజీగా ఉంటుంది. అండ్ అదే విధంగా మాక్సిమం అందరికి సాంస్క్రిట్ ఉంటది కాబట్టి, సాంస్క్రిట్ లాంగ్వేజ్‌లో ఏంటంటే మొత్తం పేపర్ అయితే 70 మార్క్స్ కావచ్చు. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు ఇస్తున్నాడు. నాకు తెలిసినంత వరకు 75 ఆర్ 70 కావచ్చు. 75 మార్క్స్‌కొస్తది. ఒక 3 సెక్షన్స్ ఉంటాయి. మొత్తం ఒక 30 మార్క్స్ అనుకుంటా. 30 మార్క్స్ ఎంతో ఒకసారి నేను పేపర్ చెక్ చేసి పెడతాను. ఆల్రెడీ మన ఛానెల్‌లో నేను అప్‌లోడ్ చేశాను. మేము రాసిన పేపర్. మేము రాసిన పేపర్‌లో కొన్ని చాయిస్ ఇచ్చాడు. అంటే కొంచెం వెరైటీగా ఇచ్చాడు. నేను ఇప్పుడు పేపర్, అప్పుడు పేపర్ కంపేర్ చేసి నేను దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా చేస్తాను. ఫ్యూచర్‌లో చేస్తాను. నెక్స్ట్ మాక్సిమం అదే రావచ్చు. లేకపోతే దాని తర్వాత ఎప్పుడైనా రావచ్చు. మాక్సిమం వస్తది. దానికోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. నేనైతే ఇది పెద్దగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే సింపుల్‌గా ఉంటది. ఆల్రెడీ దీని పేపర్ ఏముండదు. నాకు తెలిసినంత మీరు ఇంటర్‌లో రాసిందే మాక్సిమం అలాగే ఉంటది. శబ్దాలు, ధాతువులు, శ్లోకాలు అండ్ సారాంశాలు ఇవే ఉంటాయి. మాక్సిమం ఇవే. ఇంకా అవే ఉంటాయి. రిపీటెడ్‌గా ఈజీగానే ఉంటది. సో, మీకు అర్థమవుతది. ఈజీగా మీరు రాయొచ్చు. రాసేసి కూడా ఉంటారు. కానీ నెక్స్ట్ చెప్తున్నాను. నెక్స్ట్ వాళ్ళకి యూజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి, సో, ఈజీగానే ఉంటది. కంగారు పడకండి. అంతే మొత్తం ఫస్ట్ సెమిస్టర్ యొక్క పేపర్ అయితే మెటీరియల్ మొత్తం పీడీఎఫ్ చేసి ఉంచాను. అది మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఉంటది. వెళ్లి చెక్ చేయండి. మీకు యూజ్ అవుతుంది. మొత్తం ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు మొత్తం పెట్టాను. మీకు ఇంపార్టెంట్ అంటే మోడల్ పేపర్స్ కావాలన్నా అందులో ఉంటాయి. అండ్ అలానే మేము రాసినవి కూడా నేను అందులో పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానెల్‌లో చెక్ చేయండి. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. మీకు ఎప్పటికైనా యూజ్ అవుతుంది. అండ్ కొత్త వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది. అంటే ఫస్ట్ సెమిస్టర్‌లో అంటే ఇప్పుడు వస్తారు కదా! ఫ్రెష్‌గా వస్తారు కదా! వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జామ్ రాయనోళ్ళకి మనం ఏం చేయలేం. ఎగ్జామ్స్ అయిపోయాయని సారీ. దాని ప్రకారం అయితే ఈ వీడియోలు చూసి మంచి బూస్ట్ ఇస్తే ఇంకా ఎలాంటి వీడియోస్ వస్తాయి. సో, నెక్స్ట్ మీకు కూడా బాగా యూజ్ అవుతుంది. మీరేం కంగారు పడొద్దు. సెకండ్ సెమిస్టర్ వాళ్ళకి కూడా వీడియోస్ అయితే చేద్దాం. ఇలా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. కింద డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానెల్ లింక్ ఉంటుంది. ఆ టెలిగ్రామ్ ఛానెల్‌లో నేను ఆల్రెడీ పోస్ట్ చేసేసాను. వెళ్లి చెక్ చేయండి. మొత్తం పీడీఎఫ్ ఏ టు జెడ్ ఉంటుంది. సో, మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వెయిట్ చేయండి. ఆ పేపర్‌కి, ఈ పేపర్‌కి డిఫరెన్సెస్ చూపిస్తూ ఆ 2 పేపర్‌లని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి మీకు మొత్తం పెడతాను. దానికోసం వెయిట్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థాంక్ యూ.